హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలింగ్ ముషిక. డే 2 ఇన్ పాండిచేరి వ్లాగ్. అంటే మా మ్యారేజ్ యానివర్సరీ రోజు June 8. వీడియోస్ అన్ని ఎడిట్ చేసుకుని వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి కొద్దిగా లేట్ అయింది. షార్ట్ వీడియోస్ కి అయితే అంత టైం పట్టదు, ఎడిట్ చేసుకుని తొందరగా వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు. కానీ లాంగ్ వీడియోస్ అలా కాదు కదా, కొద్దిగా టైం పడుతుంది. ఇంకా మన వీడియో విషయానికి వస్తే మార్నింగే మళ్ళీ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. పాండిచేరిలో బీచ్ దగ్గరగా ఉండి సన్ రైజ్ చూడకపోతే ఎలా? నేను కూడా ఎప్పుడు చూడలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇప్పటి వరకు నేను చూపించిన వీధులన్నీ లాస్ట్ వీడియోలో సండే మార్కెట్ అని చెప్పా కదా, అవే. పొద్దున అయ్యేసరికి ఒక్కరు కూడా లేరు, అందరూ వెళ్ళిపోయారు. నైట్ బీచ్ నుంచి రిటర్న్ రూమ్ కి వెళ్ళేటప్పుడు ఎంత రష్ ఉన్నిందో, అసలు ఇసుకేస్తే రాలంత జనం ఉన్నారు. మార్నింగ్ ఖచ్చితంగా సన్ రైజ్ చూడాలి, కనీసం 4:30 కైనా లేచి బీచ్ దగ్గరికి వెళ్ళిపోవాలి అని నైటే ప్లాన్ చేసుకున్నాము. కానీ ఆ రోజు ఎక్కువగా ట్రావెల్ చేయడం వల్ల బాగా అలసిపోయి మేము నిద్ర లేచేసరికి టైం దగ్గర 5 అవుతోంది. ఇంకా లేచిన వెంటనే ఫాస్ట్ గా రెడీ అయిపోయి నడుచుకుంటూ బీచ్ దగ్గరకు వచ్చేసాము. కానీ అప్పటికే సన్ రైజ్ స్టార్ట్ అయిపోయింది. ఎంతమంది సన్ రైజ్ కోసం వెయిట్ చేస్తున్నారు, అసలు ఇంతమంది ఉంటారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కొంతమంది అయితే ఇక్కడే పడుకున్నట్టున్నారు. వాళ్ళు నైట్ నుంచి ఇక్కడే పడుకున్నారా లేదంటే మార్నింగ్ వచ్చారో కూడా అర్థం కాలేదు. చూస్తున్నారు కదా, దానికి సన్ రైజ్ అయ్యే టైం కల్లా అక్కడికి వచ్చేసాము. అలా కదులుతూ ఉంటే సన్ రైజ్ స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంత పొద్దున్నే నిద్రలేపి మళ్ళీ బీచ్ కి తీసుకొచ్చారా అన్నట్లు ఫేస్ పెడుతుంది నా చిట్టి తల్లి. మామూలుగా అయితే మా పెళ్లి రోజుకి మేము బీచ్ లో ఉండాలి అనుకున్నాము, కానీ ఆ ముందు రోజే పాండిచేరికి వచ్చేసాము. ఇంకా బీచ్ కూడా దగ్గరగా ఉందని అక్కడ వాళ్ళు చెప్పేసరికి ఇంకా ఆత్రం పట్టుకోలేక ముందే బీచ్ చూసేసాము. ఇంకా ఆ రోజే వాటర్ లో దిగి బాగా ఎంజాయ్ చేసేసాము. ఆ మరుసటి రోజు మా మ్యారేజ్ డే, ఓన్లీ సన్ రైజ్ చూడడానికి మళ్ళీ బీచ్ కి వచ్చాము. సన్ రైజ్ కోసమే బీచ్ కి వెళ్ళడం చాలా వర్త్ అనిపించింది. సన్ రైజ్ స్టార్ట్ అవుతూ ఉంటే ప్రశాంతమైన వాతావరణంలో ఓన్లీ అలల సౌండ్స్ వస్తూ ఉంటే ఆ వ్యూ ఉంది అసలు వర్ణించలేంది. ఫోన్ లో చూడడానికి ఇంత అందంగా ఉందంటే ఆ వ్యూ దగ్గర నుంచి ఇంకెంత అందంగా ఉంటుందో ఊహించుకోండి. నేచర్ లో ఇలాంటి అద్భుతాలు ఇంకెన్ని ఉన్నాయో ఏమో, అప్పుడప్పుడు వాటిని కూడా ఎంజాయ్ చేస్తూ ఉండాలి. నేను వీడియో తీస్తూ ఉంటే పొద్దున్నే నాకేంటి గోల్ అన్నట్లు ఎక్స్ప్రెషన్ పెడుతుంది నా చిట్టి తల్లి. కొంచెం వాటర్ కి దగ్గరగా వెళ్ళి అక్కడ కొద్దిసేపు కూర్చుందామా అని చెప్పేసి ఇద్దరం కూర్చొని ఉంటే నా చిట్టి తల్లి మాత్రం ఇసుకలో గూళ్ళు కడుతోంది. అలానే ఇసుకలో గవ్వలు ఉంటే వాటిని దాచిపెడుతూ బయటకు తీస్తూ ఆటలాడుతూ ఉంది. ఇంకా ఆటలు చూస్తూ ఉంటే నాకైతే నా చిన్నతనంలో నేను ఆడే కుచుకుచు పుల్ల ఇసుక గూళ్ళు అన్ని గుర్తొస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఇసుక కనపడితే చాలు కుచుకుచు పుల్ల ఇసుక గూళ్ళు కట్టే వాళ్ళం. మీకు కూడా కుచుకుచు పుల్ల గేమ్ తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి. వినడానికి ఆ గేమ్ అంత ఫన్నీగా ఉన్న అప్పట్లో అదో పెద్ద గేమ్. 90s కిడ్స్ కి అయితే ఖచ్చితంగా ఆ గేమ్ తెలిసే ఉంటుంది. అలా సన్ రైజ్ అవుతూ ఉంటే కొంతమంది ఫొటోస్, కొంతమంది వీడియోస్, ఇంకొంతమంది అయితే పొద్దున్నే వాటర్ లో దిగి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. దాదాపుగా 2 గంటల వరకు అక్కడే కూర్చొని సన్ రైజ్ ఎంజాయ్ చేసేసి ఇంకా రూమ్ కు రిటర్న్ అయిపోదామని బయలుదేరాము. బీచ్ పక్కనే ఇలా జిమ్ చేయడానికి ఉంది. అక్కడ కొంతమంది జిమ్ చేస్తూ ఉంటే నా చిటితల్లి అవి కూడా ఆడుకోవడానికేమో అని చెప్పేసి అందులో కూర్చోబెట్టి ఊపమంటుంది. ఇంకా అక్కడ కూడా కొద్దిసేపు ఆడుకొని ఇచ్చి పక్కనే ఉన్న పార్క్ లోకి వచ్చేసాము. ఈ పార్క్ కూడా బీచ్ కి దగ్గరలోనే ఉంటుంది. ఈ పార్క్ లో లొకేషన్స్ కూడా బానే ఉన్నాయి. ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి, తిరగడానికి కూడా చాలా పెద్దదే. కానీ మాకే ఎనర్జీ లేదు. మార్నింగ్ 5 గంటలకు వస్తే టైం 8:39 కావస్తోంది. ఎనర్జీ లెవెల్స్ డౌన్ లో ఉన్నాయి. ఇంకా రూమ్ కి వెళ్ళేసి టిఫిన్ తినేసి రెడీ అయిపోయాము. మళ్ళీ ట్రైన్ ఎక్కి జర్నీ స్టార్ట్ చేసాము. ఇంతటితో పాండిచేరి ట్రిప్ ఎండ్ అయిపోయినట్లే. డే 2 పాండిచేరిలో అలా గడిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఆల్సో మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.